ఎంతో రసవత్తరంగా మారిన తమిళనాడు ఎలక్షన్స్ ఏంటంటారు? అసలుకి టీవీకే పార్టీ గెలవటం వెనకమాలన్నది జగన్మోహన్ రెడ్డి కటౌట్ మాత్రమే అంటున్న వైసీపీ నాయకులు. ఏంటంటారు దానికి అసలుకి? జగన్మోహన్ రెడ్డి కటౌట్ కాదు, విజయ్ గెలవటానికి కారణం రోజా. ప్రచారం చేశారా? ఎవరు? రోజా గారు విజయ్ తరపున ప్రచారం చేశారా ఏంటి? ఇప్పుడు ఏదన్నా పార్టీ గెలవాలి అంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయకర్లా. మన లెగ్గు పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు. ఆంధ్ర వాళ్ళకి నువ్వు ఎవరైతే స్టాలిన్కి సపోర్ట్ చేసావో ఏది ఇష్టానుసారంగా స్టాలిన్ గారి ఉదయగిరి స్టాలిన్ గారిని మాట్లాడిన మాటలకి నీ సపోర్ట్ ఇచ్చి నువ్వు స్టాలిన్కి సపోర్ట్ ఇస్తే ఎవరు గెలుస్తారు అనేది నాకు ముందే తెలుసు. మరి అందుకే ఈరోజు విజయ్ గారు గెలిచారు అంటే దానికి కారణం రోజా గారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి కటౌట్ పెట్టుకొని మాత్రమే గెలిచాడు విజయ్ అంటున్నా మరి వైసీపీ నాయకులు దానికి ఏం చెబుతారు? 300 జెడ్పీటీసీ గెలవాల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ గెలవాల, ప్రతిపక్ష హోదా రాలా. మీరు తమిళనాడులో విజయ్ని గెలిపించారు. ఎవరు నమ్ముతారు? ఇక ఎందుకు నమ్మరు? వాళ్ళు నమ్ముతున్నారు కదా, మరి వైసీపీ కార్యకర్తలు అందరూ అదే పోస్ట్ చేస్తున్నారు కదా. మరి ఇవన్నీ పులివెందులు జెడ్పీటీసీ ఎందుకు గెలవలేదు చెప్పండి? ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎందుకు గెలవలేదు? ప్రతిపక్ష హోదా ఎందుకు రాలేదు? అసెంబ్లీకి ఏది జగన్మోహన్ రెడ్డి గారు కట్అవుట్ పని చేయలేదండి, తమిళనాడులో పనిచేస్తున్నారు. ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎవరు? అందరికీ అర్థమైపోయింది. ఆయన విజయ్ డైరెక్ట్గా చెప్పాడు, నేను తండ్రి శవాన్ని, బాబాయ్ శవాన్ని, తల్లిని చెల్లిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు నేను చేయట్లేదు అని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పిన తర్వాత ఇంకేం చెప్పాలి ఇంకా? మరి అయితే కనుక విజయ్ అనకాల అన్న కారణం ఏమనుకోవచ్చు అంటారు? చెప్పా కదా రోజా అని. విజయ్ గెలుపుకి రోజా గారే కారణం అని చెప్పి నేనైతే చెప్పగలను. ఏది ఆమె వైసీపీ నాయకురాలే, కానీ ఆమె సపోర్ట్ చేసింది ఎవరికి? నువ్వు సపోర్ట్ చేసిన పార్టీకి గెలవల్ల, ఆపోజిట్ పార్టీ గెలిచింది. నువ్వు ఏదో విజయ్ గెలుపుకి నువ్వు కారణం అంటే నువ్వేదో పెద్ద హైలైట్ అని కాదు, నీ లెగ్ ఐరన్ లెగ్ అని అర్థం. అది ఆ వీడియో చూసి ఒక గంట తర్వాత అర్థమైద్ది రోజా ఎందుకు విజయ్ గెలుపుకి కారణమైంది అని చెప్పి. వాళ్ళు గంట ఆలోచించి తర్వాత ఓహో ఇది స్టాలిన్కి సపోర్ట్ చేసింది కాబట్టి విజయ్ గెలిచాడా అని తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఎవరికి అంత తొందరగా అర్థం కావుతుంది. మరి 11 సీట్ల దూరంలో ఆగిపోవటం విజయ్, సీఎం సీట్ కి 11 సీట్ల దూరంలో ఆగిపోవటం, ఈ 11 సీట్లు అనేది ఎవరి మద్దతు తీసుకునే అవకాశం ఉందంటారు? ఎవరు? నేను ఇంకా దాని గురించి అయితే నేనైతే చెప్పలేం, కానీ మీ సపోర్ట్ అయితే తీసుకోడు, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అయితే తీసుకోడు. ఆయన డైరెక్ట్గా చెప్పిన తర్వాత ఇంకేం చెప్పాలి చెప్పండి? తండ్రి శవాన్ని, బాబాయ్ శవాన్ని, తల్లిని చెల్లిని అడ్డు పెట్టుకొని నేను పాలిటిక్స్ చేయట్లేదు. చాలా మంది ప్రకాష్ రాజ్ కావచ్చు, చాలా మంది మొహానికి రంగులు వేసుకునే వాళ్ళు, రాజకీయాలు అనవసరం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్కి బాగానే బుద్ధి చెప్పారు, అక్కడ విజయ్ గారు బాగానే బుద్ధి చెప్పారు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు, తర్వాత విజయ్. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా. విజయ్ ఒంటరిగా గెలిచాడు, ఇక్కడ ఒంటరిగా గెలవలేని పవన్ కళ్యాణ్ అంటూ ఒక టార్గెట్ అయితే చేస్తున్నారు కదా. మరి మీకు వచ్చింది 11 సీట్లు, మీ సంగతి మీరు చూసుకోకుండా పవన్ కళ్యాణ్ పొత్తులో వచ్చాడు, ఇవన్నీ మీకెందుకురా? 151 సీట్లు వచ్చినాయి 2019లో, 24లో 11 సీట్లు ఎందుకు పడిపోయారా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ పొత్తులతో వచ్చాడు, ఇవన్నీ మీకెందుకు? అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతుంది. బాత్రూంలో బిర్యానీలు తినటం కాదు, బాత్రూంలో డ్రై ఫ్రూట్స్ తినటం కాదు, ఎవరు వచ్చి సాయంత్రం పూట ఇంత పెద్ద గ్లాసు జ్యూస్ ఇస్తారా అని చూడటం కాదు. అన్నీ చూస్తున్నారు ప్రజలు. అక్కడ ఉదయనిధి స్టాలిన్ చెప్పానండి, ఇప్పుడు మీరు ఎవరిని అంటున్నారో నాకు అర్థమైంది కాబట్టి దాని గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. అక్కడ ఉదయనిధి స్టాలిన్ ఓడిపోయారు, స్టాలిన్ కొడుకు ఓడిపోయారు, రేపు 2029లో ఇక్కడ చంద్రబాబు లోకేష్ ఇద్దరు ఓడిపోబోతున్నారు అని అంబటి రాంబాబు గారు అంటున్నారు. మరి దానికి ఏమంటారు మరి మీరు? ప్రజలు నిజంగా మీకు ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారు, వాటిని 0 చేయకుండా చూసుకోండి. మీరు మాకు 0 కాదండి, ఈసారి వస్తాము మేము 2029లో 175కి 170 స్థానాలు వస్తాయని మీరే చెప్పారు. ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి.
ఈ మొన్న సత్యనపల్లిలోకి వెళ్ళలేదు కానీ ఇక మళ్ళీ 29లో అధికారంలోకి వస్తాం. ఏం చేశారంట్రా? పోరాటాలు తండ్రిని చంపారని, బాబాయిని చంపారని, లేకపోతే కోడికత్తి కేసా, గుల్లకరాయి కేసా? ఇప్పుడు పోరాటాలు చేసి వస్తామండి. ఏం పోరాటాలు చేసి తమిళనాడు విజయం అనేది జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అంటున్నారు. విజయం అనేది దీన్ని ఏకీభవిస్తారా మీరు? వైజాగ్ లో మీ అమ్మను గెలిపించుకున్నాడా జగన్? ఆంధ్రప్రదేశ్ తీసేయండి, తమిళనాడు మాత్రం మేమే గెలిపించాం. ఒరే నీవు ఇక్కడ గెలవలేరు, వాడి గెలుపుకి నేను కారణం అని చెప్పడం ఎంతవరకు చెప్పు? మీరు ఓవరాల్ గా ఏం చెప్తారు మరి? చెప్పేదేం లేదు. మీ పార్టీ ఆడ మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి గన్ను తీసుకోండి. ఎవడురా మిమ్మల్ని నమ్మేది? ఇంక షర్మిల మాట్లాడాల వీటన్నిటి గురించి. రేపు నన్ను కాదు మీరు అడిగేది, షర్మిల దగ్గరికి వెళ్ళి అమ్మ తమిళనాడులో విజయ్ గెలిచాడు అంటే దానికి కారణం జగన్ మీ అన్నే కదా అన్నాడు. ఆమెను అడిగితే ఆమె కరెక్ట్గా చెప్పింది సమాధానం. ఇంకా వాళ్ళ గెలుపుల గురించి మాట్లాడడం ఏం చెప్పాలి ఇంకా? చంద్రబాబు నాయుడు 3 రోజులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా సరే ఏఐడిఎంకే ఓడిపోయింది, మా వాళ్ళు కటౌట్ పంపించి ఫోటో పంపించి గెలిపించాం మేము అని చెప్పి మరి వైసీపీ నాయకులే చెబుతున్నారు. మరి బాబు గారేమో ఇక్కడ గెలిచారు, మరి నువ్వెందుకు ఓడిపోయావు? ఆంధ్ర ప్రజలు నమ్మలేదండి, అక్కడ ప్రజలు నమ్మారు. నిన్ను నమ్మలా, నీ ఫోటోని చూసి నమ్మలా, అక్కడ విజయం చూసి ఓటేశారు. విజయ్ చూసి ఓటేశారంటారు, జగన్ చూసి కాదు, ఆ రోజా లెగ్గును చూసి విజయ్ని గెలిపించారంటాను నేను ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే.